హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎంటీ వారి వంటలు. ఈరోజు వీడియోలో పొన్నగంటి ఆకుతోటి టేస్టీగా ఉండే కారపొడి అయితే చేసి చూపిస్తున్నాను. సో మరి ఇగురు కూరలు కానీ, ఫ్రై కానీ, పొడి కూర కానీ, పప్పులు కానీ ఇవన్నీ అందరూ తింటాం. మరి పిల్లలు తింటారా అంటే ఆలోచిస్తాం, ఎందుకు వాళ్ళు ఇష్టపడతారో లేదని. కానీ కారపొడిలాగా చేసి పెడితే తప్పనిసరిగా తింటారు. మరి అది ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ వీడియోలో మీకు చివరిదాకా చూపిస్తాను. దానికంటే ముందుగా మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే నేను వీడియోస్ పెట్టడం కొంచెం డిలే అయినా కూడా మీ సపోర్ట్ అయితే నాకు చాలా ఉంది. అందుకు మరొకసారి మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మరి కారపొడి అన్నాను కదా, కారపొడి కంటే ముందుగా కూడా ఒక చిన్న కథ, రియల్ స్టోరీ ప్లస్ మోటివేషన్ లాగా కూడా ఉంటుంది. అదేంటంటే మరి ఈ పొన్నగంటి ఆకు మనందరికీ అర్థమవుతుంది. ఈ కాండం ఉంది కదా, అది మొత్తం కూడా లోపల బోలుగా ఉంటుంది, అంటే ఎంటీగా ఉంటుంది. ఎగ్జాంపుల్గా వెదురు చెట్టు, వెదురు కర్ర అంటారు కదా, మరి ఆ వెదురు కర్ర కన్నయ్య చేతులు అంటే కృష్ణయ్య చేతిలో వేణుగా మారింది. అబ్బా, ఆ చెట్టు ఎంత అదృష్టం చేసుకుందండి అవన్నీ అనుకుంటాయి. మనం వెదురు కర్రగా పుట్టడం మన అదృష్టమేమో, ఎందుకంటే మనం డైరెక్ట్గా కన్నయ్య చేతిలో ఫ్లూట్గా మారిపోయాం అని అనుకుంటాయి కదా. మరి సేమ్ కొంచెం అదే విధంగా ఉన్న ఈ పొన్నగంటి ఆకు దొరకడం మన అదృష్టం కదా. ఆ వెదురు చెట్లు కన్నయ్య చేతిలోకి వెళ్ళడం వల్ల, అంటే ఆ కృష్ణయ్య చేతిలోకి వెళ్ళడం ఎంత అదృష్టంగా భావిస్తాయో అంత అదృష్టం మనం తెలియకపోయినా కానీ ఈ పొన్నగంటి ఆకు తింటే మనకి చాలా మంచిది అంటారు కదా కళ్ళకి. సో మరి అలాంటి పొన్నగంటి ఆకుతోటి చక్కగా టేస్టీగా పిల్లలు కూడా తినే విధంగా కారపొడి చేసి చూపిద్దామా మరి. సో దానికి ముందుగానే నేను పొన్నగంటి ఆకును శుభ్రంగా కడిగి నీడలోనే ఒకరోజు మొత్తం ఆరబెట్టానండి, తడి లేకుండా. ఆరబెట్టాక మనకి ప్రీవియస్ వీడియోలో మనకి కనిపించింది కదా, డ్రైగా ఆ విధంగా అయితే అయిపోయింది. కొంచెం పచ్చిగా ఉన్నా పర్వాలేదు, కాకపోతే కొంచెం ఎక్కువగా వేయించుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఒకరోజు ముందుగానే మనం దానికి ప్రిపేర్ అయ్యి చక్కగా ఆరబెట్టామనుకోండి, డ్రై అయిపోయి పొడిగా వచ్చేస్తుంది కదా. సో మరి దానికి నేను ఒక 20 రూపీస్ కట్ట అయితే తీసుకున్నానండి, పెద్ద కట్ట. అదేవిధంగా ఒక 10 వరకు అయితే రెడ్ చిల్లీ తీసుకున్నాను. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని ఇందులో పచ్చిశనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు, ఇవి కొంచెం ముందుగానే వేయించేసుకోవాలి. ఎందుకంటే ఇవి మిర్చి వేసాక శనగపప్పు వేస్తే వేగడం టైం పడుతుంది. అందుకని ముందుగానే మనం పచ్చిశనగపప్పు వేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ వేయించుకున్నాక ఆ తర్వాతకి ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియాలు, ఇవి కూడా వేసుకొని జస్ట్ ఇవి కూడా ఒక 25 to 30% వరకు వేగాక ఆ తర్వాతకి ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న రెడ్ చిల్లీ కూడా, వీటిని కూడా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మీరు పూర్తిగా పిల్లలకి కంప్లీట్గా పిల్లల కోసమే చేసేటట్టయితే మిర్చి తగ్గించుకోండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. మనం ఇందులో వేసే చింతపండు, ఉప్పు మీద టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో మీరు కావాలంటే పర్టికులర్గా పిల్లలనే కాదు పెద్దలకైనా సరే కావాలనుకుంటే ఇందులో మీరు పల్లీలు కూడా యాడ్ చేసుకోండి, 1 టేబుల్ స్పూన్, ఎక్కువ వద్దు. ఎందుకంటే మళ్ళీ ఆ ఫ్లేవర్ అనేది మనకి పొనగంటి ఆకు ఫ్లేవర్ని డామినేట్ చేయకూడదు కాబట్టి ఎక్కువ వేయకూడదు. వేయని సరే అన్నీ కూడా 1.5 to 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, మనకు ఆల్రెడీ రెడ్ చిల్లీ కూడా వేగిపోయాయి. ఇప్పుడు అవి పూర్తిగా వేగకూడదండోయ్, ఇవి కూడా ఒక 60% వేగింత, 60 to 70 అవి ఫ్రై అయ్యాక ఇందులోనే మనం ఆరబెట్టుకున్న పొనగంటి ఆకు చూసారు కదా, చక్కగా 1 డే మొత్తం కూడా నేను నీడలోనే చక్కగా ఒక క్లాత్ మీద ఆరబెట్టుకున్నాను. మనకు ఆల్రెడీ ఇది డ్రై అయిపోయింది, కానీ ఇక్కడ నుంచి మనకు ఫాస్ట్గానే అయిపోతుంది. సో ఇప్పుడు మనకి మిర్చి 70% ఫ్రై అయ్యాక పొనగంటి ఆకు కూడా వేసుకొని దీన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాతకి మనం ఫైనల్గా మీరు ఇందులో కావాలనుకుంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. బట్ చెప్పే కదా, మీరు మనం పొన్నగంటి కారం చేస్తున్నాం కాబట్టి లైట్గా వేసుకోండి, ఫ్లేవర్ కోసం బాగుంటుంది. ఆ తర్వాతకి మంట తీసేసాక మాత్రమే జీలకర్ర వేసుకోండి, ఆ వేడికి జీలకర్ర కూడా మనకి ఫ్రై అయిపోతుంది. చూసారుగా, నాకు వేయించుతుంటేనే స్మెల్ గుమాయిచ్చి కొడుతుంది. సో పొన్నగంటి ఆకంటే పర్టికులర్గా స్మెల్ అదేం ఉండదండోయ్, కాకపోతే మనం కారపొడికి మిర్చి ఇవన్నీ వేయించినప్పుడు తెలియకుండానే ఒక రకమైన అరోమా వస్తుంది, అది అందరికీ తెలిసిందే. బట్ ఇంతకుముందు ప్రీవియస్ నేను చెప్పిన స్టోరీ బాగుంది కదండి, అది నిజమండి, స్టోరీ కాదు. మన పురాణాలలో చెప్పిన కథ మనందరికీ అర్థం కావాలి కాబట్టి ఇలా కంపేర్ చేసి చెప్తున్నానంటే, పొనగంటి ఆకు మనందరికీ మంచిదని చెప్తున్నారు కాబట్టి ఇది తింటే మంచిది కాబట్టి పిల్లలకి ఇలా పెట్టండి. సో ఇందులోనే ఇప్పుడు మన టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు, అదేవిధంగా చింతపండు, మన వెల్లుల్లి నేను తర్వాతకి యాడ్ చేస్తానండి లాస్ట్లో. మనం ఇవన్నీ వేసుకొని మిక్సీలో చక్కగా గ్రైండ్ అయిన తర్వాతకి మన వెల్లుల్లి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లి ముందే వేయడం వల్ల ఏంటంటే ముద్ద అవుతుంది, ముద్ద అవ్వడం వల్ల మనకి ఈ రెడ్ చిల్లీ అనేవి మనకి ఫైన్గా మెదగదు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు దోశ మీద కానీ ఇడ్లీకి కానీ మనం
ఈ కారపొడి చల్లి పెట్టాలంటే పిల్లలకి, ఎందుకంటే అక్కడే బాగా ఇష్టపడతారు. ఏది దోశ మీద కానీ ఇడ్లీ మీద కానీ వేసి పెడితే ఇష్టంగా తింటారు. అలాంటప్పుడు మీరు ఈ రెడ్ చిల్లీ వేయించేప్పుడు ఎక్కువగా ఆయిల్ ఎక్కువ వేయొద్దండి, చాలా తక్కువ, జస్ట్ అవి వేగడానికి మాత్రమే సరిపోయే విధంగా ఆయిల్ వేయండి. ఎక్కువగా వేయద్దు. ఎక్కువగా వేస్తే మన కారపొడి అనేది ముద్దగా వస్తుంది. ముద్దగా వచ్చిందనుకోండి, మనకి ఇడ్లీ మీద కానీ దోశ మీద స్ప్రెడ్ చేయడానికి పర్ఫెక్ట్గా రాదు. చూసారు కదా, దోశకి కానీ ఇడ్లీ మీద చల్లడానికి ఇలా ఉండాలండి. ఎప్పుడైనా సరే కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ముద్దగా వస్తే అంతగా బాగోదు, చల్లడానికి ఈవెన్గా స్ప్రెడ్ అవ్వదు, అందుకని చెప్తున్నాను. సో ఇప్పుడు వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోండి. వెల్లుల్లి నాకు చాలా ఇష్టమండి, అందుకని నేను 10 నుంచి 15 వరకు వేసుకున్నాను. సో ఇది పూర్తిగా మీ ఆప్షన్, కానీ ఖచ్చితంగా వేయాలి, అదైతే గుర్తుపెట్టుకోండి. సో వెల్లుల్లి కూడా వేసుకొని చక్కగా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. అన్నంలోకి అయితే కొంచెం బరగ్గా పట్టుకోండి, సరిపోతుంది. మీకు ఇడ్లీకి దోశకి కూడా కావాలనుకుంటే చెప్పాను కదా, ఫైన్గా కొంచెం ఆయిల్ తక్కువగా వేసుకొని ఫ్రై చేసుకోండి రెడ్ చిల్లీ అనేది. అప్పుడు మీకు ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది. అంతేనండి కదా. మరి కన్నయ్య చేతిలో ఆ ఫ్లూటు అంటే ఆ వెదురు కర్ర ఎంత పుణ్యం చేసుకుందో కదా. మనం కూడా ఆయన చేతులలో ఫ్లూట్ లాగా మారితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదా, తలుచుకుంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది. సో ఐ హోప్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు. ఇలాంటి ఒక ఏదైనా కంటైనర్లో తీసుకొని, గ్లాస్ జార్ ఉంటే గ్లాస్ జార్ అయినా పర్వాలేదండి, 8 డబ్బా ఉన్నా ఓకే, అందులో అయినా సరే ఈ విధంగా వేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా సరే కారపొళ్ళు కానీ ఏదైనా సరే రెడీమేడ్ అప్పటికప్పుడు మనం చేసుకునేది ఎక్కువ క్వాంటిటీలో అస్సలు చేసుకోవద్దు, ఎందుకంటే ఆయిల్ వాసన వస్తుంది. పిల్లలు కూడా ఇష్టపడరు, పిల్లలే కాదండోయ్ మనం కూడా తినలేం కదా. చక్కగా ఈ విధంగా కొంచెం కొంచెం చేసుకుంటే ఇదైనా సరే మనకి 15 to 20 days వస్తుందండి రెగ్యులర్గా పడితేనే. ఐ హోప్ మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.